హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేశానండి. చే మధ్యలో కొంచెం నేను స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ స్టార్ట్ అయిన 1 మంత్కే మా మదరు చనిపోయినరు. ఆ విషయం మీకు కూడా తెలుసు, వీడియోలలో కూడా పెట్టాను. మా మదర్ చనిపోవడం వల్ల కొన్ని మధ్యలో చేయలేకపోయాను లాంగ్ వీడియోలు రూపంగా. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మా మదర్ చనిపోయిన కాడ నుంచి ఇంకా ఏడవడం ఎందుకు అలా ఇలా అని చెప్పి మా ఆయన ఉండి కొంచెం నువ్వు కామెడీగా చెయ్యి, ఇవన్నీ మర్చిపోతావు అని బలవంతంగా చేపిస్తున్నాడు అండి. ఇంకా ఎలాగో చనిపోయిన మనిషి తిరిగి రాదు కదండి, ఇంకా మర్చిపోవడానికి నేను కూడా ట్రై చేస్తున్నా. కానీ అమ్మ కదండి, మర్చిపోలేమంత ఈజీగా, ఖచ్చితంగా గుర్తుంటుంది. అది బయటికి మనం ఎలా ఉన్నా కూడా మనం చనిపోయేంత వరకు మర్చిపోలేమండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ గుర్తు కోసమని మా అమ్మ కొన్ని వస్తువులు తెచ్చుకున్నానండి. అవి మీకు చూపిస్తాను, చూడండి. ఇదండి మా అమ్మది బ్యాగ్. మా అమ్మ గుర్తు కోసమని తెచ్చుకున్నానండి నేను. ఇది మా అమ్మ చీర. మా అమ్మ చీర అండి ఇది. ఇది వచ్చేసి మా అమ్మది బ్లౌజ్ అండి. మా అమ్మది బ్లౌజు ఇంకో ఇది అండి, ఇట్లా నెత్తి కట్టుకుంటారు చూడండి, చలికాలం వచ్చినప్పుడు మఫ్లేర్ అంటారు అది. ఇంకో తను కట్టుకున్న ముడి గుడుకంగా అలాగే ఉందండి. ఇది మా అమ్మ స్వెటర్ అండి, మా అమ్మ వేసుకునే స్వెటర్. ఇది మా అమ్మది నైటీ అండి. మా అమ్మ నైటీ. ఇది మా అమ్మ బ్రష్ పేస్ట్ అండి. ఇది మా అమ్మది పట్టుకోరండి. చాయ్ కాసినా ఏం చేసుకున్నా ఇది ఇట్లా పట్టుకొని చేసుకునేదండి. మా అమ్మ గుర్తు కోసం తెచ్చుకున్నాను, తప్పుగా మాత్రం అనుకోవద్దండి. మా అమ్మ పౌడర్ అండి. ఇది మా అమ్మ టీ తాగే గ్లాస్ అండి. ఇది బొట్టు కుంకుమ అండి మా అమ్మది. మా అమ్మ పోసి పెట్టుకుంది, ఈ డబ్బాలో కుంకుమ పోసి పెట్టుకుంది, రోజు బొట్టు పెట్టుకుంటుంది అన్నమాట. ఇది మా అమ్మ గుర్తు కోసం తెచ్చుకున్నానండి. ఇంకొకటి, పడుకున్నప్పుడు ఆమె అన్నీ చనిపోయిన తర్వాత ఆమె బెడ్ అవన్నీ తీసేస్తారు కదండి మంచం మీద ఉన్నప్పుడు. అప్పుడు తీసేస్తుంటే ఒక దిండు కింద ఒక బుక్ దొరికిందండి. ఏముందా అని తీసి చూసినండి ఈ బుక్ లోపల ఏముందంటే, మా అమ్మ నాది, మా పెద్ద బాబు ఫోటో, నా పెళ్ళి ఫోటో దాచుకుందండి మమ్మల్ని చూసుకోవడం కోసం. ఇది అవి దాచుకుందండి మా అమ్మ. దయచేసి ఎవరు తప్పుగా అపార్థం చేసుకోకండి. వీడియో కోసం మాత్రం కాదండి, నా జ్ఞాపకాలు మా అమ్మాయి చూపించాలనిపించింది, చూపించిన. ఎవరు తప్పుగా అనుకోకండి. ఉంటానండి.